గణేశాయ నమః, గాయత్రీదేవ్యై నమః, మహాసరస్వత్యై నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. డిసెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. అయితే ఈ నెలలో వచ్చే ముఖ్యమైన పర్వదినాలు ఏమిటంటే కనుక డిసెంబర్ 3వ తారీఖున బుధవారం రోజున హనుమద్ వ్రతము, దత్త జయంతి రెండూ కలిపి వచ్చేసాయి. కాబట్టి చాలా విశేషం. వీలున్న వారు ఎవరికైతే ఆంజనేయ స్వామి ఇష్టమైతే వాళ్ళు హనుమద్ వ్రతాన్ని చేసుకోండి, లేదా దత్తాత్రేయ స్వామి వారి ఇష్టమైతే కనుక అనఘా దత్త వ్రతాన్ని చేసుకోండి. ఇక ఈ ద్వాదశ రాశుల వారికి ఈ నెలలో ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలు. ఈ నెలలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కాస్త ఇబ్బందికరంగాను ప్రతికూలంగాను కనపడుతున్నాయి. చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఎప్పటి నుంచో మిత్రుల్లో ఉండేటటువంటి వారు, మిమ్మల్ని బాగా ప్రేమించేవారు, మీకు బాగా కావలసిన వారే మీకు దూరం అవ్వడం కానీ, శత్రువులా తయారవడం కానీ, మీ మీద నిందారోపణలు చేయడం కానీ, ఇలాగేంట్రా అంటే మనస్పర్ధలు రావడం కానీ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరితో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే ఆర్థిక పరిస్థితి అంటే డబ్బుల విషయంలోనూ, వ్యవహారం విషయంలోనూ మాత్రం కష్టపడతారు. సంపాదించడానికి కావచ్చు, వ్యవహారం చేయడానికి కావచ్చు. గతంతో పోల్చుకుంటే అయితే కొంచెం పర్వాలేదన్న పరిస్థితి ఉంటుంది. కానీ ఏది ఏమైనా కూడా ఇంకా ఆర్థిక పరంగా ఇబ్బందులు అయితే మాత్రం పడతారు. ముఖ్యంగా మిత్రులతో వివాదాలు, ప్రేమికుల మధ్య గొడవలు, సమస్యలు బాగా పెరిగిపోయేలా ఉన్నాయి. కాబట్టి మిత్రులతో అవ్వచ్చు, ప్రేమికులతో అవ్వచ్చు, కావలసిన వాళ్ళతో అవ్వచ్చు, వివాదాలకు వెళ్ళకండి, దూరంగా ఉండాలి. ఇంకా ఏదైనా ప్రయాణాలు చేసేటటువంటి సమయంలో కంగారుగాను, స్పీడ్గాను, అలాగే సెల్ ఫోన్లు చూస్తూను, ఎక్కడో ఆలోచిస్తూను వాహనాలు నడపకండి. ముఖ్యంగా ఈ నెలలో ఎక్కువ ప్రమాదాలు కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా లేటుగా బయలుదేరడాలు చేయకండి. ముందరే పంద్రాలే బయలుదేరిపోయి వెళ్ళేటప్పుడే కాస్త ప్రశాంతంగా వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఇక మాట్లాడేటప్పుడు కోపంగా కానీ, లేదా కొట్టినట్టుగా కానీ, దూషణగా కానీ, దురుసుగా మాట్లాడకండి. ప్రేమగా మాట్లాడండి, లేదా సౌమ్యంగా మాట్లాడండి. అవతల వాళ్ళకి ఏం చెప్పినా కొంచెం అందంగా మాట్లాడినట్లయితే, ఎందుకంటే అనవసరమైన గొడవలు మాటల వల్ల వస్తాయి. మాటల వల్ల కొంతమందితోటి పెద్ద పెద్ద గొడవలు అయిపోయి విడిపోయేదాకా వెళ్ళిపోతుంటాయి, లేదా వ్యాపారాలు చెడిపోతూ ఉంటాయి. కాబట్టి మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించండి. ఇక లిఖితపూర్వక వ్యవహారాలు అంటే రాతకోతలు, డాక్యుమెంట్స్, లేకపోతే కనుక ఏదైనా అగ్రిమెంట్లు, ఇలాగ ఏవైతే అవ్వచ్చు, ఏదైనా అలాంటి వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా కొనేటప్పుడు ముఖ్యంగా భూములు, గృహాలు, ప్రాపర్టీస్ కొనేటప్పుడు లిటిగేషన్లు కానీ, లేకపోతే లీగల్ ఒపీనియన్ తీసుకోవడం కానీ, లేకపోతే ఏదైనా డాక్యుమెంట్ సరిగ్గా ఉన్నాయి లేదా వెరిఫికేషన్ చేసుకోవడం కానీ ఇవి చాలా ముఖ్యం. అలాగే షూరిటీ సంతకాలు లాంటివి ఎక్కడ పెట్టకండి. అలాగే లేనిపోయినటువంటి వాటికి ఊరికి చెక్కులు ఇచ్చేసేయడం అలాంటివి చేయకండి. వాటి వల్ల ఇరుక్కుపోయే పరిస్థితులు ఉంటుంటాయి. జాగ్రత్త. ఎవరికి డబ్బులు కూడా చేబదులు ఇవ్వకండి. ముఖ్యంగా చాలామంది ఏం చేస్తారంటే తీయని మాటలతోటి మిమ్మల్ని మోసం చేయడానికి, డబ్బులు కాజేయడానికి, మిమ్మల్ని వాడుకుని వదిలేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళతో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అలాగే కొంచెం గతంలో చేసినటువంటి రిలేషన్‌షిప్స్, రకరకాల వ్యవహారాలు, కామపరమైన కోరికలు, లేదా ఎవరితోటైనా రిలేషన్ పెట్టుకున్నా కూడా దానివల్ల ఇప్పుడు వేధింపులకి గురయ్యే పరిస్థితి గతంలో చేసినటువంటి వ్యవహారాల వల్ల కొంచెం కనపడుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. శత్రువులు పెరిగిపోతారు. కాబట్టి ఎవరిని నమ్మకండి. ఎవరి మిత్రులు, ఎవరి శత్రువులో తెలీదనమాట. అలాగే డబ్బొస్తుంది, డబ్బు రాకుండా ఉండదు. కానీ వచ్చే ఆదాయం విపరీతంగా ఖర్చయిపోతూ ఉంటుంది. అదొకటి పెద్ద సమస్య. అలాగే ఏదైనా పెట్టుబడులు అంటే గృహాలు, భూములు కొనేటప్పుడా, పొలాలు కొనేటప్పుడా, వాహనాలు కొనేటప్పుడా, ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీలు, వ్యాపారాలు పెట్టేటప్పుడా, ఇవన్నీ పెట్టుబడులు పెట్టడాలు. బంగారం అవ్వచ్చు, షేర్లు అవ్వచ్చు, ట్రేడింగ్‌లో అవ్వచ్చు, పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆ పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్త తీసుకోకపోతే సడెన్‌గా నష్టాలు, సడెన్‌గా ధన నష్టం కనపడుతోంది. కాబట్టి పెట్టుబడులు పెట్టేటప్పుడు విషయంలో చాలా జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. అలాగే కుటుంబంలో ఖర్చులు విపరీతంగా పెరుగుతున్నాయి, జాగ్రత్త. అప్పుల బాధల వల్ల మనశ్శాంతి తగ్గే అవకాశం కనపడుతుంది. నిరుద్యోగులకి అతి కష్టం మీదే ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగిని, ఉద్యోగస్తులకి పని ఒత్తిడి అధికంగా కనపడుతోంది. ప్రైవేటు ఉద్యోగిని, ఉద్యోగస్తులకి సరైన ఎదుగుదల లేకపోవడం వల్ల కూడా ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి. ఇక కోర్టు వివాదాలు కానీ, పోలీస్ కేసులు కానీ ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా లేని పరిస్థితి కనపడుతోంది. అలాగే కోర్టు వివాదాలు, పోలీస్ కేసుల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి మీరు. వాటి జోలికి వెళ్ళకూడదు అసలు. ఏదైనా ఉంటే ఒక పోలీస్ స్టేషన్‌లో చూసుకుందామని గొడవలు పెంచుకోకండి. అలాగే కోర్టు వ్యవహారాలు కూడా కొంచెం ఆలస్యంగానే లేదా వాయిదాలు పడిపోతాయి. కంగారేం పడిపోకండి. అయితే శారీరక వ్యామోహాలు, కోరికలు బాగా పెరిగిపోవడం వల్ల ఇబ్బందులున్నాయి. అలాగే అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక రోగాలు, వాటిని పట్టించుకోకపోవడము, ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టకపోవడము, ఆహారపు లౌల్యము, బయట ఫుడ్‌లు తినడాలు, సమయానికి తినకపోవడాలు, ఇలాంటి వాటన్నిటి వల్ల కూడా అనారోగ్య సమస్యలు వచ్చి వాటి వల్ల ఇబ్బందులు పడే పరిస్థితి కనపడుతోంది. కాబట్టి హెల్త్ కేర్ బాగా తీసుకోండి. బయట ఫుడ్‌లు అవాయిడ్ చేయండి. ఇంకా ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా కొంచెం ఉద్యోగపరంగా సమస్యలు అధికంగా కనపడుతున్నాయి. ఆర్థిక ఇబ్బందులు ఎక్కువైపోయే పరిస్థితి కనపడుతోంది. కాబట్టి మెంటల్ టెన్షన్‌లు, ఉద్యోగ సమస్యలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆకస్మిక ప్రయాణాలు ప్రమాదాలు. అంటే ఏదో కంగారుగా ప్రయాణాలు చేసేసి అనవసరంగా ప్రమాదాలు గురి తెచ్చుకునే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి
బాగా దూర ప్రయాణాలు లాంటివి జాగ్రత్తగా చేయండి లేదా వాయిదా వేసుకోండి. అలాగే రాత్రి ప్రయాణాలు, మద్యపానం సేవించి వాహనాలు నడపడాలు ఇవన్నీ కూడా ఇబ్బందులకు గురి చేస్తాయి ఈ నెల. ఇక వివాహాది సంబంధాల విషయాల్లో కూడా మీరు అనుకున్న సంబంధాలు గానీ, మీరు ప్రేమించిన వ్యక్తులతోటి గానీ సంబంధాలు కుదిరేటప్పుడు నత్తనడకగా సాగడమో ఆటంకాలు, ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. ఒకసారి జాతక పరిశీలన చేయించుకుని పరిహారాలు చేసుకోవడానికి ప్రయత్నం కూడా చేయడం మంచిది వివాహాలకి. ఇక పిల్లల మాట వినకపోవడం, పిల్లలు తప్పులు చేయడం, దానివల్ల కూడా మీకు మనశ్శాంతి లేకపోవడం కనపడుతోందని చెప్పొచ్చు. ఇక అనవసరమైన గొడవల వల్ల ప్రేమికుల మధ్య దూరం జరిగే అవకాశం కనపడుతోంది. క్రమశిక్షణ లేకపోవడం వల్ల ఏ పని సయ్యారుగా సమయానికి సాగటం లేదు. కాబట్టి క్రమశిక్షణతో పని చేయాలి. రాజకీయ నాయకులు కూడా పదవులు కోల్పోయే పరిస్థితి దాకా వస్తుంది పరిస్థితి. ప్రత్యర్థులతో ప్రమాదాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి మీ ఆలోచనకు తగ్గ ఆచరణ కనపడటం లేదు. మీరు అనుకున్నది ఒకటి, జరిగేది ఒకటి కనపడుతూ ఉంటుంది. ఇబ్బందులు కనపడుతున్నాయి. భార్యాభర్తల మధ్య ఏమో అనుమానపు ఆలోచనలు కనపడుతున్నాయి. కుటుంబ సభ్యుల యొక్క సహకారం లభించినా కూడా అది మీరు సరిగ్గా వినియోగించుకోలేని పరిస్థితి అనమాట. ఉద్యోగపరంగా స్థాన మార్పులు కనపడుతున్నాయి. అకారణంగా వివాదాలు, కోపతాపాలు బాగా కనపడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఏదైనా నిర్ణయాలు తీసుకున్నప్పుడు కంగారుగా నిర్ణయాలు తీసేసుకోకుండా ఆలోచించండి. ఏ పని ప్రారంభం చేసినా సరే కాస్త సంతృప్తికరంగా అయితే సాగదు, లేట్‌గా సాగుతుంటాయి. కుటుంబ వ్యవహారాల్లో కూడా అనుకోని చిక్కులు కనపడుతున్నాయి. గృహ నిర్మాణ పనులు కొంచెం ఆలస్యంగా సాగే అవకాశము, తొందరపాటు నిర్ణయాలు కనపడుతున్నాయి. బ్యాంకు లావాదేవీలు కూడా కొంచెం చికాకును కలగజేస్తాయి. లేదా బ్యాంకులో అవ్వాల్సిన పనులు లేట్‌గా అవుతుంటాయి. అలాగే లోన్ కోసం ప్రయత్నం చేసినా లేట్‌గా రావడాలు లేదా రిజెక్ట్ అవుతుండాలు జరుగుతుంటాయి. జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా వ్యాపారాలు, ఇండస్ట్రీలు, ఫ్యాక్టరీలు పెట్టేవారు కూడా పర్మిషన్లు వచ్చే విషయాల్లో ఇబ్బందులు కనపడుతున్నాయి. కొంచెం మానసిక వేదనకి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. చాలా విషయాలు గొడవలు కనపడుతున్నాయి. ముఖ్యంగా ప్రయాణాల విషయంలోనే ఎక్కువ ధన నష్టం కూడా కనపడుతుందని చెప్పొచ్చు. వృత్తి వ్యాపార విషయాల్లో కొంచెం అంతంత మాత్రమే లాభాలే కనపడుతున్నాయి. మీ గురించి కొంతమంది ఏం చేస్తారంటే చెడుగా ప్రచారం చేస్తూ ఉంటారు. అందులోనూ నరఘోషాప కూడా బాగా అధికంగా కనపడుతోంది మీకు. ముఖ్యంగా ఆరోగ్యం మీద కూడా దీని ప్రభావం బాగా కనపడుతుంది. కాబట్టి ఆరోగ్యం విషయంలో చిన్న చూపు పనిచేయదు. విద్యార్థులు కూడా ప్రతిభ ఉంటుంది, టాలెంట్ ఉంటుంది. కానీ దాన్ని సరిగ్గా చదువులో చూపించలేని పరిస్థితి కనపడుతోంది. స్నేహితులతో తగాదాలు పడడం కానీ, కాలేజీలో లెక్చరర్స్‌తో మాట పడడం కానీ, ఇంట్లో పెద్దవాళ్ళతోటి ఇబ్బందులు కానీ, చదివేటప్పుడు సరైన ఆశయం లేకపోవడము, అలాగే తప్పుడు నిర్ణయాలు తీసుకోవడము, చెడు స్నేహితులు, చెడు వ్యసనాలు, చెడు అలవాట్లు ఇవన్నీ ఇబ్బందులు కలగజేస్తాయి. కాబట్టి చదువుకునేటప్పుడు శ్రద్ధ పెట్టండి. సెల్ ఫోన్ వ్యామోహాలకి, ప్రేమ వ్యామోహాలకి దూరంగా ఉండాలి. ఇక ఉద్యోగస్తులకి అతి కష్టమేది ఉద్యోగంలో ప్రమోషన్లు కనపడుతున్నాయి. బాగా కష్టపడవలసిన, ఎక్కువ టైం పనిచేయవలసిన, ఎక్కువ టెన్షన్లు తీసుకోవాల్సిన పరిస్థితి ఉద్యోగంలో కనపడుతోంది. కొంతమంది మీ ఉద్యోగ అభివృద్ధిని చూసి ఈర్ష్యపడే వాళ్ళు ఉంటూ ఉంటారు. ఉద్యోగ కార్యాలయంలోనే కొంచెం మీకు శత్రువులు ఉంటారు. చాలా జాగ్రత్త. మీలో ప్రతిభ ఉంటుంది, కానీ సరిగ్గా వ్యక్తపరచలేని పరిస్థితి కనపడుతోంది. ఉద్యోగ కార్యాలయాలు అనుకోని చికాకులు, అధికారిక ఒత్తిడి, స్ట్రెస్సు, అనుకున్నంత గ్రోత్ లేకపోవడం కనపడుతోంది. స్త్రీలకు కూడా తరచూ అసహనానికి లోనవ్వడం, చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, పురుషుల పట్ల అనవసరమైన వ్యామోహాలు, భర్తతో విభేదాలు, చిన్న చిన్న గొడవలు, చేసే పని యందు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టలేకపోవడము, ముఖ్యంగా షాపింగ్ మాల్సు, దుబారా ఖర్చులు లేదా వస్తువులు, లేకపోతే వాహనాలు, బట్టలు కొనుగోలు చేయడం లాంటివి కనపడతాయి. వ్యాపారస్తులకి పెట్టుబడుల దగ్గర లాభాలు అయితే పెద్దగా కనపడడం లేదు, కానీ స్వల్ప లాభాలు అయితే ఉన్నాయి. వ్యాపారంలో ఏంటంటే అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించాలనుకున్న జోద ప్రక్రియలోని ఇలా వారి ద్వారా డబ్బులు సంపాదించే వాళ్ళు నష్టపోతారు. షేర్లో ట్రేడింగ్లో కూడా నష్టాలు ఉన్నాయి. అలాగే వ్యాపారంలో వచ్చే రాబడిని దృష్టిలో పెట్టుకుని పెట్టుబడులు పెట్టాలి తప్ప ఊరికే మితిమీరిన పెట్టుబడులు కూడా నష్టాన్ని కలగజేస్తాయి. కాబట్టి వ్యాపారాన్ని విస్తరిద్దాం అనుకుంటారు, దానికి స్వల్ప అనుకూలతలు ఉన్నాయి. ఏదైనా ఒడిదుడుకులతో కూడుకున్న వ్యాపారాలు సాగుతూ ఉన్నాయి. ఏదేమైనా ఒకసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని, ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి మా పీఠంలో ఉండే ఋత్వికుల ద్వారా ఈ రకంగా పరిహారాలని, అంటే ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేత ఈ పరిహారాలని కూడా మా పీఠంలో బ్రాహ్మణుల ద్వారా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి, ఈ రకంగా కంప్యూటర్లో డీటీపీ చేయించి, ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి,
ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ పుస్తకంలో మీ పూర్తి జాతకం అంతా రాసి ఉంటుంది. చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ సంపూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, అలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది. అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ, వ్యాపారాల్లో నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ ఇబ్బందులు పడుతుంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, శత్రువుల బాధలు పెరిగిపోవడము, లేదా కోర్టు వివాదాలు కానీ, పోలీస్ కేసులు ఇరుక్కోవడం కానీ అలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, లేదా ఎవరైనా మీ మీద ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడం కానీ, లేదా ఎవరైనా సరే ఇంట్లో పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉండడం, భూత ప్రేత పిశాచాది గాలులు అలాంటివి ఎవరైనా అనుమానాలు ఉన్నట్లయితే ఇంకా అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాలలో ఏ యంత్రం కావాలన్నా కూడా మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపచేసి మీకు కావలసిన యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.